మార్చుకుంటారు బిడ్డ పద్మ కూడా ఈరోజు విక్లీ భగత్ సింగ్ యొక్క మహోత్సవానికి మరి చేయబోతున్నాం. ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్సీ టి జీవన్ సార్ గారికి వేదికను అందించవలసి కోరుతున్నాం. మరియు మన పిసిసి కార్యదర్శి బండ సింగ్ గారిని కూడా వేదికను కోరుతున్నాం. పాలనలో ఆయన 23 ఏళ్ల వయస్సులో ఉరి కొయ్యకు అమరవీరుడై బ్రిటిష్ పాలన అమరవీరుడుగా ఉండిపోయిన ఒక భగత్ సింగ్ గారు ఆనాడు మనకు ఒక నీతిని చెప్పారు. ఈ దేశం కోసం ఎంతో మంది నాయకులు పోరాడి ఈ దేశాన్ని సాధించిన అందులో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భగత్ సింగ్ గారు. మరి అంత చిన్న వయసులోనే ఎంతో మంది బ్రిటిషర్లు వణికించి గజగజలాడించి వాళ్ళందరి నుంచి వెళ్ళి ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తి భగత్ సింగ్ గారు. మరి ఆయన 1907లో సెప్టెంబర్ 20న జన్మించిన 13 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్ తోటి ఎంతగానో పోరాడారు. బాపూజీ గారి కోసం, ఆయన లేఖ కోసం, ఆయన పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఆ చూసిన సమయంలో పిలుపు వచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఒక లేఖ రాసింది. నేను నా జీవితం, నా ఈ ప్రాణాలు ఈ దేశం కోసం మాత్రమే, అంతకుమించి నాకు ఎలాంటి కోరికలు లేవని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి ఈ దేశం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు చెప్తేనే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. కాబట్టి మరి అలాంటి నాయకుడు ఈ దేశం కోసం బ్రిటిషర్ల పాలనలో ఆ బానిస సంఖ్యలు తెంపడం కోసం మన కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడు ఎప్పటికైనా మన మధ్యనే ఉన్నాడని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు లోపల అలాంటి నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మనం ఫాలో అయితేనే మనం కూడా ఒక భగత్ సింగ్లా ఉండొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జయంతి సందర్భంలో సాహిత్యాల పట్టణానికి చెందిన మన భగత్ సింగ్ యువసేన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మార్చి ఆవిష్కరింపజేసినందుకు మరొకసారి యువతకు నేను పూర్తిగా ధన్యవాదాలు మరియు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మీరు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంతకంటే ముందు కూడా మీ యువసేన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ వినాయక చవితి కావచ్చు, మిగతా నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు చేస్తూ చాలాసార్లు నన్ను ఆహ్వానించి మీలో ఒకరిగా చేసుకున్నారు. మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ ప్రాంతంతో పరిచయాలు చాలా ఎక్కువ. ఎందుకంటే మూడవతలు దాటుకునే ఒక పాత్రలు ఇక్కడి రాజసార్ వాళ్ళ కుటుంబం అందరూ కూడా దగ్గర. మరి ఇట్టి కార్యక్రమం అనంతరం అన్నప్రసాద్ కార్యక్రమం కూడా ఉంది. అందరూ అన్నప్రసాద్ స్వీకరించవలసిన కోరుతున్నాం. అదేవిధంగా భగత్ సింగ్ శివ